అదొక మారుమూల గ్రామం. రాత్రి సమయం కావడంతో వీధులన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. కిరణ్ అనే ఒక యువకుడు తన బైక్ మీద పక్క ఊరు నుంచి వస్తున్నాడు. సరిగ్గా ఊరు చివరున్న పాత మర్రి చెట్టు దగ్గరికి రాగానే ఒక్కసారిగా బైక్ ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి. కిరణ్ ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ తన వెనక ఎవరూ నడుస్తున్నట్టు. చప్ 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 అని శబ్దం రావడం మొదలెట్టింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కొంచెం భయంగా ఉన్నా బైక్ని పక్కన పెట్టి నడవడం ప్రారంభించాడు కిరణ్. అడుగులు వేస్తున్న కొద్దీ ఆ శబ్దం పెరుగుతూనే పోయింది. ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు కిరణ్. సమాధానం రాలేదు. కానీ దూరంగా ఒక పాత విగ్రహం పక్కన ఒక ఆకారం కనిపించింది కిరణ్కి. అది ఒక ముసలమ్మ. తెల్లటి చీర కట్టుకొని తలదించుకొని కూర్చుంది. అమ్మా, అంతా బాగుందా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు కిరణ్. ఆమె నెమ్మదిగా తలపైకెత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ముఖం మీద చర్మం కాలిపోయినట్టు వేలాడుతుంది. ఆమె నవ్వుతూ, నా కోసమే వచ్చావా అని అడిగింది. కిరణ్ వణికిపోతూ వెనక్కి అడుగులు వేశాడు. ఒక్కసారిగా ఆ ముసలమ్మ గాలిలో తేలుతూ అతని వెనక రావడం మొదలెట్టింది. కిరణ్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి పరిగెత్తి ఊరిలోకి చేరుకున్నాడు కిరణ్. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులతో చెబితే వారు ఏం చెప్పారంటే, ఆ మర్రి చెట్టు దగ్గర 10 సంవత్సరాల క్రితం ఒక వృద్ధురాలు చనిపోయింది. అప్పటి నుంచి రాత్రివేళ ఒంటరిగా వెళ్ళేవారికి ఆమె కనిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రోజు కిరణ్ తన బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే సీటు మీద మట్టితో వేసిన చేతి గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఆ రాత్రి నుంచి కిరణ్కు రాత్రిపూట ఎప్పుడూ తన వెనక ఎవరో ఉన్నట్టు, నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తూనే ఉంది.